Friends, greetings to you in the name of our Lord and Savior Jesus Christ. It gives a new hope, it gives a new way, and it shows how to move ahead. This is a restitution. Third step is resolution. దీనిని మనం లేవియ కాండం 5వ అధ్యాయం 16వ వచనంలో చూస్తాం. పరిశుద్ధమైన దాని విషయంలో తాను చేసిన పాపములని నష్టము నిచ్చుకొని దానితో 5వ వంతు యాజకునికి ఇవ్వవలెను. ఆ యాజకుడు అపరాధ బలియగు పొట్టేలు వలన అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. Here the word shalem is being used as a part of repentance, paschatapam, as a part of teshua or nacham. 4వ మెట్టు ఇటు పశ్చాత్తాపం యొక్క పరిపూర్ణతకు 12వ శతాబ్దంలో యూదా మత ప్రవిష్టుడు ఇచ్చినటువంటి భాష్యంలో 4వ మెట్టు ఏంటంటే రికన్సిలియేషన్, అనగా సయోధ్య. పశ్చాత్తాపములో మనము పొందేటువంటిది, మనం పొందాల్సింది ఏంటంటే రికన్సిలియేషన్ విత్ గాడ్. దేవునితో మనము పోగొట్టుకున్నటువంటి సంబంధాన్ని పునరుద్ధరించుకోవాలి. రిపెంటేషన్ ఈజ్ ఫౌండేషనల్. తెగిపోయిన సంబంధాన్ని తిరిగి సఖ్యతలోనికి, సయోధ్యలోనికి మనము గనక రావడానికి ఇష్టపడకపోతే పశ్చాత్తాపం అనేది పూర్ణము కాదు, పరిపూర్ణం కాదు, దానికి పూర్ణమైనటువంటి అర్థము రాదు. సో పశ్చాత్తాపం అనేటువంటి దానికి సయోధ్య, సృష్టికర్త అయినటువంటి సర్వేశ్వరునితో మనము సయోధ్యను కోరుకోవాలి. దీనికి ప్రధాన మూలం ఏంటి అంటే రిపెంటెన్స్, పశ్చాత్తాపం. పశ్చాత్తాపం లేకుండా సయోధ్య రాదు. చేసినటువంటి పాపానికి పశ్చాత్తాపపడాలి, చేసినటువంటి పాపము తిరిగి చెయ్యను అని మార్గం మార్చుకోవాలి. అటు మార్చుకున్నటువంటి మార్గం కొరకు మనల్ని మనం పునరాంకితులము కావాలి. ఈ 3 మెట్లు మనము దిగ్విజయంగా నదిరోహించగలిగితే 4వ మెట్టు ఏంటంటే సయోధ్య. ఇట్ ఈస్ రికన్సిలియేషన్. రిపెంటెన్స్ ఇస్ ద ఫౌండేషన్ ఫర్ దిస్. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, దీని విషయం హెబ్రీ గ్రంథంలో 6వ అధ్యాయం 1-2 వచనాలలో అక్కడ భక్తుడు ఈ రికన్సిలియేషన్ అన్న విషయంలో వారు చాలా అద్భుతమైనటువంటి వేదాంత ధోరణిని వారు ప్రదర్శిస్తారు. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని అందలి విశ్వాసమును, బాప్తిస్మమును గూర్చిన బోధయు, హస్త నిక్షేపమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదము. నిర్జీవ క్రియలను విడవడం పశ్చాత్తాపం, దుష్కర్మ క్రియలను విడవడం పశ్చాత్తాపం, పరులో కన్నీరు కార్చడానికి కారణము కాను అన్న నిర్ధారణకు రావడం పశ్చాత్తాపం, మరియు నూతనమైన మనస్సు పొందటము పశ్చాత్తాపములో మలిమెట్. ఇటీ నూతన నిబంధనలో we find the order of the basic foundation of our faith in Messiah. The foundational principle is repentance from dead works. Number 1, మృతమైన కార్యాల నుంచి తిరిగి పునరుద్ఘాటం కావు అన్నది ప్రథమం. సెకండ్ ఈజ్ ఫెయిత్ టువర్డ్స్ గాడ్. అనంతరం దేవుని యందు విశ్వాసాన్ని కలిగి ఉండం. రిపెంటెన్స్ ఫస్ట్, ఫెయిత్ నెక్స్ట్. తేషువాలో మనం పశ్చాత్తాపంలో నేర్చుకున్నటువంటి 4 గొప్ప విషయాలలో 1 ఈజ్ కన్ఫెషన్ ఆర్ అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ గిల్ట్, విద్దు ఇన్ హిబ్రూ. అండ్ సెకండ్ వన్ మనం నేర్చుకున్నటువంటి పశ్చాత్తాపంలో ఇది రెమోర్స్ ఆర్ రిగ్రెట్ ఆర్ కంట్రేషన్ ఆర్ సారో ఆఫ్ హ్యావింగ్ కమిటెడ్ సిన్, దట్ ఈస్ కారాటా ఇన్ హీబ్రూ. అండ్ 3వ విషయం మనం పశ్చాత్తాపంలో నేర్చుకున్నది ఏంటంటే షాలేం, అనగా మనల్ని మనము ఒక విషయానికి నిబద్ధత కలిగి పునరుద్ధరించబడడం, పునరుద్ధరణ గావించబడడం. 4వది ఈజ్ రికన్సిలియేషన్ విత్ గాడ్. సయోధ్యతో దేవుని సన్నిధానంలో సంఘటితముగా మారడమే పశ్చాత్తాపం యొక్క పూర్ణతను కలిగి ఉన్నటువంటి వారమవుతాం. ఫౌండేషన్ ప్రిన్సిపల్ ఆఫ్ రిపెంటెన్స్ ఫ్రమ్ డెడ్ వర్క్స్. సెకండ్ ఈజ్ faith towards God's. Repentance first, Teshua, Nacham. Repentance, Paschatapam, Pradhamam. Next is faith, Vishwasam, Dvitiyam. ఇవి 2 కలిస్తే మనిషి మనస్సు అద్వితీయం.
సిలువ చెంత చేసినటువంటి ప్రార్థన. కరుణామయుడు కల్వరిలో శరీరమంతా రక్తము ఒడసి పడుతున్నప్పటికీ అతని యొక్క రక్తము స్వేద బిందువులుగా ధరణిని ముద్దాడుతూ ఉన్నప్పటికీ యావత్ ప్రజానికం ఆయన చుట్టూ చేరి ధైర్యం కలిగినటువంటి స్త్రీ సమాజం విలపిస్తూ వీక్షిస్తూ తమ యొక్క అచేతనాన్ని, నిస్సహాయ స్థితిని నిలుబడి చూస్తూ ఉండడం మినహా, గుండెలవిసేలా రోధించటం మినహా, నవమాసాలు పెంచి పెద్ద చేసి పోషించి 30 సంవత్సరాలు కుమారుని యొక్క మురిపాలలో ముద్దులోడినటువంటి మరియమ్మ తల్లి సహితం తన కుమారుని యొక్క అంతిమ గడియలు, అంతిమ క్షణాలు ఒక రకంగా వారి యొక్క అంతం ఆనాటి యొక్క సమాజం గర్వించేటువంటి స్థితిలో కాకపోయినా యథార్థమైనటువంటి సమాజం, భౌగోళికమైనటువంటి ధర్మానుసారమైనటువంటి అంతమునకు కూడా నోచుకోలేదే అన్నటువంటి క్షోభ, ఆ తల్లి పడుతున్నటువంటి అంతర్మథనం, అసువులు నింగికి నేలకు అంటుతున్నాయేమో అన్నంతగా విలపిస్తున్నటువంటి మనస్సు. సిలువ మీద సంభాషణ మరోవైపు దేవదేవుని వారి సన్నిధానములో మనుష్య కుమారుడిగా ఉన్నప్పుడు ఆయనను అర్థించి ప్రార్థించి ప్రాధేయపడి వారి యొక్క సహాయం కోరి సహాయం పొందినటువంటి ప్రజలు, అనంతరం వారిని నిరాకరించినటువంటి ప్రజానికం. అయితే తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకంలో సిలువ యొక్క అనుభవాన్ని, అనుభూతిని పొందినటువంటి వారు చాలా అద్భుతమైనటువంటి రచనా కల్పనలు, వారి యొక్క కళానికి కలవ నుంచి జారువ్రాలినటువంటి వారి యొక్క అనుభవ సిరా చుక్కలను ఈ విధంగా వారు అన్వయించినారు. అద్భుతమైనటువంటి సంగీతం. సిల్వ చెంత నేసువ చేర్చి నన్ను నుంచు, కల్వరిన్ స్రవించెడు కల్వలు నన్నుంచు, సిల్వకే సిల్వకే చెల్లు నా విముక్తి, చెల్వ మొప్ప నద్ధరిన్ చేర నాకు ముక్తి, కంపితాత్మ నందుడనై కానలేకయుండ సొంపు మీర బ్రోచితి సూర్య తేజస్కుండ, సిల్వ చెంత నేసువ చేర్చి నన్ను నుంచు, కల్వరిన్ స్రవించెడు కల్వలో నన్నుంచు. ప్రార్థనకు ప్రాణప్రదమైనది మానవుడు తాను అగుపరిచి, మానవుడు తాను గుర్తించి, మానవుడు తనకివ్వబడినటువంటి పరిజ్ఞానముతో గ్రహించి, మానవుడు వారు చేసినటువంటి దోషం యొక్క నిష్కృతి జరిగించబడాలా అన్నటువంటి అపరాధ భావములో నుంచి ఆదిదేవుని యొక్క ఆప్యాయతలో, ఆలింగనములో అపరాధము నుంచి నిరపరాధిగా చేయగలిగినటువంటి సామర్థ్యం సర్వేశ్వరుడు, సర్వానికి సృష్టికర్త, సమస్తమైనటువంటి సృష్టికి కారణభూతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువులో మాత్రమే పశ్చాత్తాపం అనేటువంటి ప్రక్రియ వలన ప్రార్థనలో పాపిగా ఉన్నటువంటి మానవుడు దేవుని యొక్క పుణ్య రక్తం వలన పుణ్యాత్మునిగా మార్చబడే ఒక అద్భుతమైన అనిర్వచనీయమైనటువంటి అవకాశం దేవుడు పొందుపరిచి ఉన్నాడని గ్రహిస్తున్నాం. నూతన నిబంధన గ్రంథంలో పశ్చాత్తాపానికి అత్యంత అధికమైనటువంటి ఆధిక్యత ఇవ్వబడినది. దీనిని ఆంగ్లం యొక్క తర్జుమాలో మనము రిపెంటెన్స్ అన్నటువంటి పదముతో అనువాదం చేసినాం. యథార్థంగా పశ్చాత్తాపం అనే తెలుగు పదం, రిపెంటెన్స్ అనే ఆంగ్ల పదం, దీనికి మూలమైనటువంటి గ్రీకు పదబంధంలో పశ్చాత్తాపం అనే పదానికి ఆపాదించబడినటువంటి ఆ ఒక్క పదంలో యావత్ పశ్చాత్తాపము యొక్క పరిపూర్ణమైనటువంటి పరమార్థము దాగి ఉన్నటువంటి కారణము చేత భక్తులు పరిశుద్ధ గ్రంథాన్ని గ్రంథస్థం చేసినప్పుడు ఈ పశ్చాత్తాపం అనేటువంటి పరిస్థితి ఏ స్థితులలో ఏ విధముగా దైవము నచ్చి, దైవము మెచ్చి, దైవానుగ్రహానికి మానవుని యొక్క చిరు ప్రయత్నం, చిరు ప్రయాసం వలన దేవదేవుడైనటువంటి యెహోవా దేవుని యొక్క అనుగ్రహానికి లోనవుతారన్నటువంటి విషయం పవిత్రాత్మ దేవుని యొక్క సమాలోచనలో, పవిత్రాత్మ దేవుని యొక్క
ప్రేరేపణలు. ఈ పశ్చాత్తాపానికి ఆపాదించబడినటువంటి ఒక అద్భుతమైన పదం ఏంటయ్యా అంటే ఇట్ ఈస్ మెటానోయా అనే గ్రీకు పదాన్ని వాడినారు. మెటానోయా అనేటువంటి గ్రీకు పదాన్ని ఆంగ్లములో రిపెంటెన్స్ అని, తెలుగులో పశ్చాత్తాపమని అనువదించినారు. మెటానోయా అనే గ్రీకు పదం యొక్క అక్షరార్థమైనటువంటి భావం ఏంటి అనగా ఆఫ్టర్ ఆర్ బిహైండ్ వన్స్ మైండ్. ఇవి రెండు ప్రాథమికమైనటువంటి అర్థాలు పశ్చాత్తాపానికి గ్రీకు పదంలో మెటానోయాలో ఇవ్వబడినటువంటివి. వన్ ఈస్ ఇట్ కుడ్ బి ఆఫ్టర్, అనంతరం, తరువాత లేదా తదుపరి. రెండవ ప్రాథమికమైన అక్షరార్థమైనటువంటి అర్థం ఏంటి అనంటే బిహైండ్ వన్స్ మైండ్ అనగా మానవుని యొక్క మస్తిష్కంబు వెనుక దాగి ఉన్నటువంటి మనస్సు లేదా ఆలోచన. ఇది పశ్చాత్తాపం యొక్క అక్షరార్థ భావం. దీనికి మెటానోయా అన్నటువంటి ఈ గ్రీకు పదం విచ్ ఈస్ అ కంపౌండ్ వర్డ్ ఆఫ్ ద ప్రిపోజిషన్ దట్ ఈస్ మెటా. మెటా అనేటువంటిది ఇది రెండు పదాల యొక్క సమ్మిళితం. మెటా అనేటువంటి గ్రీక్ పదం యొక్క అర్థం ఏంటంటే ఆఫ్టర్ ఆర్ ఇట్ కుడ్ బి ఆల్సో విత్. దీనికి సంబంధించినటువంటి దాని యొక్క సఫిక్స్ ఏంటి అనంటే అండ్ ద వర్బ్ నోయో అన్నటువంటి పదం, గ్రీక్ పదం. నోయో అనగా టు పర్సీవ్ ఆర్ టు థింక్. మెటా అనగా ఆఫ్టర్ లేదా విత్, నోయో అనగా టు పర్సీవ్ ఆర్ టు థింక్. In this compound of word of metanoia, paschatapamu, repentance, word, the preposition combines the two meanings. Rendu arthalu indulo manam chustam. Two meanings of time and change. Idi paschatapam. Dinini saralamainatvanti bhashalo artham chesukovali enti anante metanoia, paschatapamu, repentance anaga mana chesinatvanti కార్యాన్ని, మనము చేసినటువంటి క్రియను, విశేషంగా దుష్క్రియను లేదా చెడు కార్యాన్ని, చెడు పనులను మనము ఒక క్షణం నిలబడి యోచించి ఆలోచన చేసి ఈ సమయాన్ని తద్వారా ఉత్పన్నమైనటువంటి సమగ్రమైనటువంటి సత్కర్మక విషయాన్ని సంగ్రహించడం పశ్చాత్తాపం. అంతే. మెటనోయా అనగా ఆలోచించడం, సమయాన్ని తీసుకోవడం, నిర్మాణాత్మకమైనటువంటి వైపు మనము అడుగు వేయడానికి కావలసినటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకోవడం. ఇట్ కెన్ బి డినోటెడ్ బై ఆఫ్టర్ అండ్ డిఫరెంట్. అనంతరం, తర్వాత మరియు వెవ్వేరుగా లేదా వైవిధ్యంగా చేసేటువంటి ఆలోచన. సింపుల్ మాటలు చెప్పాలంటే టు థింక్ డిఫరెంట్లీ ఆఫ్టర్. పశ్చాత్తాపపు యొక్క ప్రార్థనలో, జాగ్రత్త స్వామి, పశ్చాత్తాపం యొక్క ప్రార్థనలో దేవుని సన్నిధానములోనికి వెళ్ళిన తర్వాత మీరు మోకరించి లేదా మీకు అనువైనటువంటి స్థితిలో ఉపస్థితులై ప్రార్థనలో కూర్చున్నప్పుడు పవిత్రాత్మ దేవుడు మిమ్మల్ని దర్శించిన అనంతరం మీ యొక్క ఆలోచన విధానము వైవిధ్యభరితమైనదిగా ఉండటమే, నిర్మాణాత్మకమైనదిగా ఉండటమే, నిజాయితీగా ఆలోచించగలగడమే, నిబద్ధత కలిగి నిజ జీవుని ముందు మీ సమయాన్ని వెచ్చించుకోవడానికి దేవుని అనుసారణీయంగా, దేవుని యొక్క ఆలోచన పరంగా మీ ఆలోచనను దేవుని యొక్క ఆలోచనతో కలిపి రెండు ఆలోచనలు సంగమమై సత్యం వైపు, ధర్మం వైపు, దైవం వైపు అవి ప్రయాణము చేయగలిగేటువంటి పరిస్థితిని కల్పించడమే పశ్చాత్తాపం. దిస్ ఈజ్ వాట్ మెటనోయా లేదా రిపెంటెన్స్ అని ఆంగ్లంలో మనం చూస్తాం. ఈ నోయా అనేటువంటి క్రియాత్మకమైనటువంటి ధాతువు లేదా మూలం, ఇది క్రియాత్మకమైనటువంటిది. ఇది తరచుగా పరిశుద్ధ గ్రంథంలో తరచుగా ఇది వాడబడటం గమనార్హం. సింప్లీ గ్రీక్ పదబంధంలో నోయా అనేటువంటి పదం యొక్క అర్థం ఏంటి అనంటే మైండ్, మస్తిష్కంబునందు ఉన్నటువంటి తెలివి అన్న తెలుగు పదం ఆపాదించడం సరి అయినదేమో. నోయా అనగా మైండ్, మెటా అనగా టు థింక్ లిటిల్ డిఫరెంట్గా, ఆలోచన చేసిన తర్వాత పునరాలోచించడం, పునర్విచారణ చేయడం. దట్ ఈస్ పశ్చాత్తాపం.
ఇంకా సరళంగా దీన్ని చెప్పాలి అనంటే, ఇన్ ద సింప్లెస్ట్ ఫార్మ్ ద టర్మ్ మెటానోయా హ్యాస్ టు డూ విత్ ద మైండ్ ఆఫ్టర్వర్డ్, ఆర్ యాజ్ వి మైట్ సే అండ్ ఆఫ్టర్ థాట్. పునర్విచారణ చేయగలగడమే రిపెంటెన్స్కు మూలం. రిపెంటెన్స్ పశ్చాత్తాపం అనగా నీ యొక్క మనసుతో, నీ మెదడుతో, నీ తెలివితో నువ్వు ఆలోచన చేసి అప్పటి వరకు చేసినటువంటి జీవితం, అప్పటి వరకు చేసినటువంటి క్రియ, అప్పటి వరకు బ్రతికినటువంటి బ్రతుకు అది దేవుని యొక్క సన్నిధిలో ఆమోదయోగ్యమైనదా కాదా అని విచారం చేసి, పునర్విచారణ చేసి, దేవునికి ఆయాసకరమైనటువంటి ఆలోచనలతో బ్రతుకుతూ ఉన్నావనంటే వెంటనే అక్కడి నుంచి తిరిగి ప్రభువు వైపు మీ యొక్క ఆలోచనలను దృష్టీకరించి, కేంద్రీకరించి అటువైపు ప్రయాణము చేయడానికి కావలసినటువంటి పవిత్రాత్మ ప్రేరణ పొందడమే పశ్చాత్తాపం. దిస్ ఇస్ వాట్ రిపెంటెన్స్ ఇస్. గ్రీకులు ఇది చాలా విశేషంగా లేదా విశిష్టంగా ఎ సిగ్నిఫికెంట్ చేంజ్ ఆఫ్ వన్స్ మైండ్ అనగా ఒక విశిష్టమైనటువంటి విధముగా మనస్సును మార్చుకోవడమే పశ్చాత్తాపం. అందుకే నేను నిర్మాణాత్మకంగా అన్నాను, అందుకే నేను వైవిధ్యభరితంగా అన్నాను, అందుకే నేను విశ్వాసాన్ని బలపరిచే విధంగా అన్నాము. అనగా పశ్చాత్తాపం అనగా ప్రభువు వైపు మనల్ని మనము తిరిగి పునఃప్రతిష్ఠింప చేసుకోవడమే పశ్చాత్తాపం. ఇటీ పదం పరిశుద్ధ గ్రంథంలో నూతన నిబంధనలో ప్రాముఖ్యంగా 58 సార్లు ప్రస్తావించబడినది. మెటానోయా అన్నటువంటి పదం పరిశుద్ధ గ్రంథంలో 58 సార్లు ప్రస్తావించబడినది. దీనికి గ్రీకు పదబంధంలో మరొక పదాన్ని కూడా ఆపాదించటం గమనార్హం. ఇందులో మెటామెలోమై అనేటువంటి గ్రీకు పదాన్ని కూడా ఇట్టి పశ్చాత్తాపానికి ఆపాదించినారు. ఇంగ్లీష్లో వి కాల్ ఇట్ యాజ్ రిపెంటెన్స్. అయితే నూతన నిబంధన గ్రంథంలో ఈ మెటామెలోమై పశ్చాత్తాపము, రిపెంటెన్స్ అన్నటువంటి పదం కేవలము 6 సార్లు మాత్రమే ప్రస్తావించబడటం గమనార్హం. వన్ ఈజ్ మెటానోయా, సెకండ్ వన్ ఈజ్ మెటామెలోమై. ఈ రెండవ పదమైనటువంటి మెటామెలోమై అన్న పదం యొక్క అర్థం ఏంటంటే టు రిగ్రెట్, చేసినటువంటి దానికి పశ్చాత్తాపపడడం, చేసినటువంటి దానికి బాధపడడం, ఆర్ డీప్ సారో అనగా హృదయ అంతరంగములో నుంచి మనము చేయవలసినది చేయక చేయరానిది చేసినప్పుడు మనలో మనము కుమిలిపోవడం, అలా చేయవలసి ఉండవలసినది కాదేమో అన్నటువంటి భావనతో మనలో మనం క్షోభపడటం. ఇది దేనికి దారితీస్తుందనంటే నిజమైనటువంటి పశ్చాత్తాపానికి మనిషిని దారితీస్తుంది. నిజంగా దేవుని సన్నిధానంలో పశ్చాత్తాపడడానికి ఎట్టి మెటామెలోమై అన్నటువంటిది మనిషి యొక్క స్థితిని నడిపించడానికి దోహదపడుతుంది అన్నది పండితుల యొక్క అభిప్రాయం. ఎప్పుడైతే నిజమైనటువంటి పశ్చాత్తాపం, నిజమైన మార్పు చేయబడుతుందో దానికి మాత్రం మెటానోయో అన్నటువంటి పదం గ్రీకు పదబంధంలో వాడబడ్డది. అయితే దీనికి విచారించడం, కన్నీరు కార్చడం పశ్చాత్తాపానికి కొన్ని గుర్తులుగా మనం చూస్తున్నాం. అయితే విచారం వ్యక్తం చేయడం, కేవలము విచారాన్ని వ్యక్తం చేయడం పశ్చాత్తాపం కాదు, లేదా చేసినటువంటి దానికి క్షోభపడి కన్నీరు కార్చడం మాత్రమే పశ్చాత్తాపము కాదు. ఇలా చెయ్యకుండా కూడా మనిషి పశ్చాత్తాపాన్ని పడవచ్చు, పశ్చాత్తాపంని అనుభవించవచ్చు, పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేయవచ్చు. అయితే ఇక్కడ కావాల్సింది ఏంటంటే విచారము వ్యక్తపరిచినా పరచకపోయినా, కన్నీరు కార్చినా కార్చకపోయినా, దీనికి మూలమైనటువంటి నీ దుష్కర్మక క్రియ, దుష్ప్రవర్తనలో మార్పు రాకపోతే అది పశ్చాత్తాపముగా పరిగణించబడదు. నీ ప్రవర్తనలో మార్పు తప్పనిసరిగా రావాలి. ఆది క్రైస్తవ సంఘం వేసినటువంటి పునాది మీద ఈ రోజున 2000 సంవత్సరాల అనంతరం కూడా విశ్వమంతట్లో కూడా దేవుని యొక్క సంఘం విస్తరించబడ్డది. ఆది క్రైస్తవ సంఘము దేని మీద పునాది వేయబడింది అన్నటువంటి విషయాన్ని గనక మనం కుశలంకుశంగా గ్రహించడానికి కాస్తంత సమయాన్ని మనము వెచ్చించగలిగితే మనకు బోధపడేటువంటి సత్యం నిశ్చయంగా మన కళ్ళను చెమర్చుతాయి. ఆది క్రైస్తవ సంఘంలో దేవుడు తన బిడ్డలలో కలిగించినటువంటి మహా గొప్ప కార్యం
ఏంటి అన్నటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే మిత్రమా, స్నేహితుడా, నూతన నిబంధన ఆది క్రైస్తవ సంఘం యొక్క నిర్మాణం కేవలము ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ ద పీపుల్ హూ హ్యావ్ ఆన్సర్డ్ ద కాల్ టు ద న్యూ టెస్టమెంట్ రిపెంటెన్స్. పశ్చాత్తాపపడండి, ప్రభు వైపు తిరగండి. This was a call that has been given to the early church. And my dear friends, పులావమని వేల మంది ప్రజలు పశ్చాత్తాపపడడానికి వారు సంసిద్ధత వ్యక్తము చేసినారు. This is a secret behind the success of the early church. వేల మంది ముందు పశ్చాత్తాపపడిన అనంతరం మీరు ప్రభువు వైపు తిరగండి అని ఇవ్వబడినటువంటి పిలుపుకు కొన్ని వేల మంది వెనక్కి చూసుకుని వారి యొక్క ఊహకు కూడా అందనటువంటి దుర్భరమైనటువంటి జీవితములో నుంచి వారు విమోచింపబడవలనని కోరుకుని వెంటనే వారు పశ్చాత్తాపపడి ప్రభు వైపు వారు తిరిగినట్టు అపోస్తుల కార్య గ్రంథం మనకు ప్రబోధం చేస్తూ ఉన్నది. క్రైస్తవులు అనబడేటువంటి ఆది క్రైస్తవ సంఘమును క్రిస్టియన్స్ ఆర్ దోస్ హూ హ్యావ్ నేమ్డ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ అండ్ డిపార్టెడ్ ఫ్రమ్ వికెడ్నెస్. వాళ్ళు చెడు క్రియల నుంచి, దుష్కర్మక క్రియల నుంచి వారు తమను తాము స్వచ్ఛందంగా వాటి నుంచి వారు విరమించుకున్నారు. వాటి వైపు కన్నెత్తి చూడడానికి కూడా వారు నిరాకరించినారు. కారణం ఏంటంటే క్రీస్తు యొక్క బిడ్డలుగా, క్రైస్తవులుగా వారు పిలువబడడానికి వారు మక్కువ చూపినారు గనక వారు దుష్కర్మ క్రియలకు స్వస్తి పలకడానికి సంఘటితంగా వారు నిర్ధారణకు వచ్చి నిర్ణయము చేసుకుని నిబద్ధతగా వారు తీసుకున్నటువంటి నిర్ణయానికి, కట్టుకున్నటువంటి కంకణానికి కడ వరకు వారు బద్ధులై ఉన్నారు. వారి నిబద్ధత మీద, క్రీస్తు అనే బండ మీద క్రైస్తవ సంఘము పునాది వేయబడ్డది. దీనిని తిమోతికి రాయబడినటువంటి 2వ ఉత్తరంలో భక్తుడు చాలా గొప్పగా వ్రాస్తాడు. 2వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తాం, అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభువు తన వారిని ఎరుగును అనునదియు, ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవలను అనునదియు దానికి ముద్రగా ఉన్నది. ప్రార్థన ప్రతిఫలానికి ఉండవలసినటువంటి మరొక ప్రధానమైనటువంటి లక్షణం ఏంటంటే ప్రతివాడు దుర్నీతి నుండి తొలగిపోవలెను. యేసుక్రీస్తు నామమును ఒప్పుకుంటున్నావా? ఇంకా నువ్వు దుర్నీతిలో సాగడానికి వీలు లేదు. నో కంప్రమైజ్, నో సెకండ్ థాట్. నీవు యేసుక్రీస్తు బిడ్డగా ముద్రించబడి యేసుక్రీస్తు యొక్క కుమార్తెగా, కుమారునిగా భూమి మీద నిన్ను నీవు ప్రతిష్ఠించుకొని, నిన్ను నీవు సంబోధించుకొని, నిన్ను నీవు పరిచయము చేసుకుని యేసుక్రీస్తు యొక్క సిలువ నీడలో నీ యొక్క జీవితకాలం అంతా నడవడానికి మీరు గనక, నేను గనక నిశ్చయించుకుని ఉంటే, ఆయన నామాన్ని ఒప్పుకొని ప్రతివాడు దుర్నీతి నుంచి తొలగిపోవలెను. దిస్ ఈజ్ ద ఓన్లీ ట్రూ ఇండికేషన్ ఫర్ ఇట్ అనున్నది దానికి ముద్రగా ఉన్నది. యేసుక్రీస్తును తమ స్వీయ రక్షకునిగా అంగీకరించిన దానికి, యేసుక్రీస్తు యొక్క మార్గములో నడుస్తామని వారు చేసుకున్నటువంటి దానికి, త్రూ కన్వర్షన్ టు క్రైస్ట్ దే హ్యావ్ బీన్ డెలివర్డ్ ఫ్రమ్ ద డొమైన్ ఆఫ్ డార్క్నెస్ అండ్ హ్యావ్ బీన్ ట్రాన్స్ఫర్డ్ ఇంటు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్స్ సన్. దేవుని యొక్క కుమారుని యొక్క రాజ్యంలోనికి వారు అంధకారములో నుంచి విడుదల, విమోచనకు నుంచి వారు విమోచించబడి యేసుక్రీస్తులో వారు రూపాంతరం పొందగలిగినారు. దిస్ ఇస్ అనదర్ సీక్రెట్ ఫర్ ద ఎర్లీ చర్చ్. ఆది క్రైస్తవ సంఘం యొక్క విజయ రహస్యం ఇది. కొలస్సీలకు రాయబడినటువంటి ఉత్తరంలో 1వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తాం, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యవాసులునుగా చేసెను. మిత్రమా, ప్రార్థనలో దేవునిలోనికి నీ మనస్సు మార్చడం వలన, రూపాంతరము చెందడం వలన ఆయన యొక్క కుమారుడు ప్రతిష్ఠించినటువంటి పరలోక రాజ్యంలోనికి మనల్ని నివాసులుగా వారు చేయడానికి ఆశపడుతూ ఉన్నారు. ఇంతటితోనే కాదు, పశ్చాత్తాపం అనేటువంటిది ప్రార్థనలో విశ్వాసి లేదా భక్తుడు దేవునికి విధేయత కలిగినటువంటి బిడ్డలుగా
తమ్మును తాము దేవుని లేదా భగవంతుని యొక్క సన్నిధిలో మనము అగుపరుచుకోవలసినటువంటి అవసరత ఉంది. Those who refuse to return from their former lusts in which they lived in ignorance and disobedience can never be the part of the kingdom of God. Never their prayers could be answered. వారి యొక్క ప్రార్థనలను ఎప్పుడు కూడా నేను ఉన్నటువంటి స్థితిలోనే ఉంటాను, నేను ఏదైతే సౌఖ్యాన్ని ఇస్తుందో, ఏదైతే సంతోషాన్ని ఇస్తుందో, భౌతికమైనటువంటి విషయాలలో నేను ఎక్కడైతే సంతృప్తి ఉన్నానో వాటిని విడవకుండా నేను క్రీస్తును హత్తుకుంటాను, నా ప్రార్థనలకు జవాబు రావాలి అని ఒకవేళ ఎవరేమైనా భావిస్తే అటువంటి వారికి, అటువంటి స్థితికి, అటువంటి పరిస్థితికి స్థానము లేదు అని దేవుని యొక్క గ్రంథం వేదము చాలా స్పష్టంగా మనకు చెబుతుంది. పేతురు యొక్క మొదటి ఉత్తరంలో ఈ విషయాన్ని మనం చూస్తాం. మొదటి అధ్యాయం 14వ వచనంలో, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండుడి. ద డిజైర్ ఈస్ టు బి లైక్ ద వన్ హూ కాల్డ్ దెమ్. ఆది క్రైస్తవ సంఘం వారి ప్రార్థనలకు జవాబు వచ్చినటువంటి కారణం ఏంటంటే వారు క్రీస్తును పోలి నడుచుకోవడానికి వారు సమస్తాన్ని త్యజించినారు. యేసయ్య పరిశుద్ధుడు, నేను పరిశుద్ధంగా ఉండాలి గనక, అట్టి స్థితికి నేను పిలువబడ్డాను గనక అపరిశుద్ధత అనేది ఏది, ఆ మాలిన్యం అనేది నా దేహానికి, నా ఆత్మకు, నా ప్రాణానికి దేనికి కూడా అంటడానికి వీలు లేదని వారు తమకున్నటువంటి స్థితిగతులలో సంపూర్ణమైనటువంటి ప్రయాసాన్ని వారు చేయగలిగి దేవుని పోలి నడుచుకోవడానికి వారు ప్రతినిత్యం పోటీ పడుతూ పరిశుద్ధ సంఘం యొక్క స్థాపనలో, దేవుని రాజ్యం యొక్క స్థాపనలో వారు ముందుకు సాగిపోయినారు గనక వారి ప్రార్థనలు ఆలకించబడ్డాయి, వారి ప్రార్థనలకు ప్రతిఫలం ఇవ్వబడ్డది. వారి ద్వారా వేయబడినటువంటి పునాది నేటి వరకు 2000 సంవత్సరాల అనంతరము కూడా స్థిరమైన పునాదిగా దేవుడు మార్చినాడు. మరొక అంశం, వారు క్రీస్తును పోలి నడుచుకోవడానికి ఇష్టపడ్డారు, పశ్చాత్తాపడ్డారు. They were striving to imitate him in all their behavior, acknowledging in their conduct their Lord's desire. For you shall be holy, for I am holy. దేవుని వాక్యం చదువుకుందాము. కీర్తనల భాగము 51వ కీర్తన. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్య చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. నా దోషం పోవునట్లు నన్ను బహుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేయుదము. మహాపరిశుద్ధుడవైన మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినం మరొకసారి ప్రార్థించుటకు మీరు ఇచ్చిన యోగ్యతను బట్టి వందనాలు. గాస్పల్ టీవీ యాజమాన్యం అంతటిని బట్టి వందనాలు. వారి యొక్క స్టూడియోలో ప్రార్థించుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. దయగల తండ్రి, మరి యొక్క లెంట్ కాలంలో సమస్త జనులను నీ యొద్దకు నడిపించేటటువంటి విధానంలో గురువులందరినీ, ఈ యొక్క గాస్పల్ టీవీని మీరు దీవించమని, ఆశీర్వదించమని మేమును ప్రార్థిస్తున్నాము తండ్రి. సకల జనులకు సువార్త సందేశం అందించబడినట్లు, సకల జనులు ప్రభువా ఇదిగో రక్షణ అనుభవంలోనికి వచ్చి పరలోక రాజ్యం కొరకు సిద్ధపడినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తూ, ఈ చక్కటి అవకాశం మీరు మాకు ఇచ్చినందులకు మీకు అనేకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ, దైవజనులను, ఈ యొక్క కార్యక్రమ యాజమాన్యం అంతటిని దీవించమని యేసు ప్రభు పేరిటనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రైన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సకల దీవెనలు ఈ మండల కాలం అంతటికి, విశేషముగా గాస్పెల్ టీవీ పరిచర్యకును మనకును సర్వ సృష్టికి సదా తోడైండును గాక. ఆమేన్.